వేల్మురుగనకి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవాలు చాలా బాగా జరిగాయండి. నేనైతే ఇయర్ ఆరోగ్యం బాగోక ఒక్కరోజే మాల వేసుకున్నాను కదా, ఇంకా ఆ మాల అయితే ఇడుం పూజ జరిగేటప్పుడు తీసేస్తాను. ఇంకా మార్నింగ్ 5 గంటలకే లేచి స్వామివారికి ఉపారం అయితే వండుతున్నానండి. అక్కడ బూరెలు చుడుతున్నారు కదా మా అక్క, మా పెద్ద పాపని ఇప్పుడు చూడలేదు కదా, మా చిన్న పాపను ఎక్కువ చూస్తారు వీడియోలో. అగో మా పెద్ద పాప అండి బూరెలు చుడుతున్నారు. నేనైతే స్వామివారికి ఇంకా ఉపారం అయితే వండేశాను. అంటే స్వామివారికి ఎప్పుడు నీసు పెట్టమండి. ఇడుం పూజ రోజు ఇడుంబుడికి అయితే మాకు ఖచ్చితంగా నీసు అయితే వండుతాము. ఎవరైనా నీసు వండుతారని చాలా మంది అడుగుతున్నారు. అది స్వామివారికి కాదండి, సుబ్రహ్మణ్య స్వామికి అయితే పెసరపప్పు, పరమన్నము, తీపికారులు, బూర్లు, కలగాయ కూర, గోరచారు ఇవన్నీ ఉపారంగా పెడతాము. ఇడుంబుడికి అంటే సోలాలు వేసుకుంటారు కదా, స్వామివారికి భక్తి శ్రద్ధలతో రంపసోలము, ఇంకా బొగ్గ సోలము, నాలుగు సోలు ఇలా స్వామివారికి భక్తి శక్తులతో మొక్కుకున్న వాళ్ళు వేసుకుంటారు కదండి. ఒకప్పుడు కోయిలు వేసుకొని భక్తి శ్రద్ధలతో చేసేవారట. ఈ పూజని ఇడుం పూజ అంటారు. ఇడుంబుడికైతే ఇవన్నీ పెడతామన్నమాట. చాలామంది కళ్ళు అవి కూడా పెడతారు. నేనైతే అటువంటివి పెట్టను, కానీ ఇంకా మటను, చికెను, ఫిష్ అన్నీ కూడా ఇడుముడికి నీసు కలుపుతానండి. స్వామివారికి అయితే కాదు, ఎందుకంటే తెలియక చాలామంది అడుగుతుంటారు. నాకు తెలియదు, మా అత్తగారు ఇలాగే చేస్తారు, నేను కూడా ఇలానే చేస్తున్నానండి. పూజకైతే నేనైతే పై దేవులకి అన్నీ శుభ్రంగా చేసుకుని పువ్వులన్నీ అలంకరించుకున్నాను. కిందనైతే మా పెద్ద పాప ఇంకా పువ్వులు గట్రా సర్దుతుంది, చూస్తున్నారా. అది మా చిన్న పాప. నాకు అసలు బాగోక ఇంకా ఆలేనండి, ఒక్క పని కూడా నేను ఎలాంటిదో చేయలేదు. అన్నీ కూడా మా ఇద్దరు పాపలు మా అత్తయ్య చేసేసారు. నాకు ఆడపిల్ల లేని లోట్లు వాళ్ళు ఎప్పుడు తీరుస్తారండి. కొన్ని కారణాల వల్ల మా పెద్ద పాపను కాస్త దూరం పెట్టానని చెప్తున్నాను కదా. 2 years అయిపోయింది మా పెద్ద పాప నాతో నేను మాట్లాడి ఇంకా ఏది ఉన్న ఏ కారణాలు ఏవైనా సరే అయితే నేను పిలుచుకున్నానండి మా పిల్లల్ని. నా ఆనందం ఇంత అంత కాదు. నాకు ఆరోగ్యం బాగోనందుకు నాకైతే చాలా అసలు ఎప్పుడు కూడా నా పిల్లలిద్దరు కూడాను నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటారండి. ఇద్దరు కూతుర్లు కూడా. ఆడపిల్లలు లేని లోటు నాకు వాళ్ళు తీర్చేస్తారు ఇద్దరు కూడాను. చూస్తున్నారండి. ఇంకా సోమవారికి ఇంకా నేనైతే సోమవారికి వండాను. తగినవన్నీ మా పాప వండింది, మా పెద్ద పాప వండిందండి. అదిగోటండి గోనచారు, శ్రీకాకుళంలో ఎక్కువగా చేస్తారు దేవుడికి అయితే. ఇదైతే చప్పటి పెసరపప్పు అండి. ఇంకా ఇదిగోటి గారెలు కూడా చేశాను. ఇంకా పరమన్నం, గారెలు, అన్నము, బూర్లు ఇలాంటివన్నీ సోమవారికి అండి. అవైతే ఉపారం పెడతాను సుబ్రహ్మణ్య స్వామికి. చూస్తున్నారండి. ఇగోటి బూర్లు, నూక బూర్లు చేశానండి. అదైతే అన్నం వండాను దేవుడికి. ఇంకా మేము ఎప్పుడు కూడా నీచి పెడతామని చెప్తున్నాం కదా, ఇడుంబుడికి గుర్తుంచుకోండి. అది స్వామివారికి అయితే కాదు. చాలామంది నన్ను అడుగుతారు, నీతో వండారేటి సుబ్రహ్మణ్యంకి అని. సుబ్రహ్మణ్యంకి అయితే కాదండి. సోలాలు దేవుడికి భక్తి శ్రద్ధలతో వేసుకుంటారు కదా, వాళ్ళు మందు చిందు అన్నీ తాగుతారంట. స్వామివారికి అయినా భక్తి శ్రద్ధలతో సోలాలు వేసుకోవడం వల్ల వాళ్ళని శాంతిపరచడం కోసం ఇవన్నీ వండుతారటండి. మా పెద్దలు అలా చేశారు, నేను అలానే చేస్తాను. చూస్తున్నారు మా పాప అయితే అన్నీ చేసేసిందండి స్వామివారికి. బిర్యానీ, మటను, చికెను, ఫిష్ ఇవన్నీ కూడా బతికిన కొరమేను కోస్తాము దేవుడికి అయితే. ఇంకోటి ఇంకా మా పిల్లలు అయితే హెల్ప్ చేస్తున్నారు. చికెన్ ఒక్కటే వండలేదండి ఆ రోజు, చికెన్ లేట్ అయిపోయింది వండడము. చూస్తారండి మా పెద్ద పాపకి పూజలు అంటే చాలా ఇష్టం అండి. అన్ని పద్ధతిగా చేస్తుంది. ఏదైనా సరే 2 సంవత్సరాలు అవుతుంది మా పెద్ద పాపతో నేను మాట్లాడి. కారణాలు ఏవైనా సరే ఈ సంవత్సరం వాళ్ళ బాబాయ్కి కూడా ఆరోగ్యం అస్సలు బాగోలేదు. మా ఆయనకు ఒంట్లో బాగోపోవడం, ఆయన్ని బెంగ పెట్టుకుని నేను కూడా బాగా సిక్ అయిపోయానండి. నా ఆరోగ్యం కూడా చాలా దెబ్బ అయిపోయింది. ఇంకా తండ్రికే ఇంకా విడిచిపెట్టాను. ఏదైనా పాల ముంచినా నీట ముంచినా మా పాప కూడా మా పిన్నితో నన్ను కలపనివ్వండి తండ్రి అని మొక్కుకుందంట. ఇంకా తండ్రి దాని మాట విన్నారో లేదో ఈ సంవత్సరం అయితే నా కూతురు నా ఇంట్లో అడుగుపెట్టింది. చూస్తున్నారా. విఘ్నేశ్వరుడికి అయితే ముందుగానే ఇక పెట్టి ఆహ్వానించింది విఘ్ననాథుడికి. మా పాపకి పూజలు అంటే చాలా ఇష్టం, బాగా శ్రద్ధగా చేస్తుంది. ఏదైనా సరే తనే సర్దిందండి అవన్నీ కూడాను. ఇంకా చాలా మంది అడుగుతుంటారు, అన్ని పళ్ళు పెట్టారేటండి, ఉన్నాయనా అవి ఇవి అంటుంటారు. కాదండి, అలా కాదు. నేనైతే మొక్కుకున్నాను అలా. ఆ నెలలో ఏ పళ్ళు ఉంటాయో అన్ని పళ్ళుతోని కూడా సోమవారికి పెట్టుకుంటానని ఎప్పుడు మొక్కుకున్నాను. అందుకే ప్రతి సంవత్సరం కూడా నేను ఇలానే చేస్తాను. ఎన్ని పళ్ళు దొరుకుతాయి అన్ని పళ్ళుతోని సోమవారికి మనం ప్రతిరోజు అన్నేసి పెట్టలేం కదండి. సంవత్సరానికి ఒక్కసారైనా ఇలాగ అలంకరించుకుని అన్ని సోమవారికి ప్రసాదం పెడతాను నేను. ఇంకా స్వీట్లు గట్ట మా పాపలు అయితే తెచ్చారండి. అగో మా పెద్ద పాపకి అయితే 2 ఆడపిల్లలు. తనైతే పిల్లలతో మొక్కుకుంది. మా పెద్దోడు అయితే రాలేదు. వీడైతే మా చిన్నోళ్ళండి, మా చిన్న పాప. మీరు చూసే ఉంటారు కదా నా వీడియోలని.
వాళ్ళు కూడా దేవుడికి ఇంకా ప్రసాదం పట్టుకుని వచ్చారు, స్వీట్స్ పెట్టారు. అలాగా ఈ ఇయర్ పండగ చేస్తానని అనుకోలేదండి, ఎందుకంటే మా ఆయనకి అస్సలు ఒంట్లో అస్సలు బాగోలేదు. మేమైతే చాలా అసలు ఎలా చేస్తామో అనుకున్నాము, కానీ ఆ తండ్రి ఇలా నడిపించేశాడు. పూజ కూడా చాలా బాగా అయ్యిందండి, మాల కూడా బాగా జరిగింది. పూజ కూడా మాకు అక్కడ కూడాను ఇంట్లో కూడా పూజ చాలా బాగా చేశారండి. పిల్లలు ఇద్దరు కూడా కలిసి ఇద్దరు కూడా చాలా ఇదిగా చేశారు. నాకు మా అక్కండి, మా అక్క కోసం ఎంత చెప్పినా తక్కువేని. మా అమ్మ నాకేం చేసిందో నాకు తెలియదు, కానీ నాకు కళ్ళు తెరిచి చూసేసరికి మా అక్కే నాకు అన్నిన్ను ప్రతి విషయంలో నాకు చేదోడు వాదోడుగా నాకు ధైర్యం చెప్తూ అన్నిటిలోని ఈ క్షణం వరకు కూడా మా అక్క నాకు తోడుగా ఉంటుందండి. అంత సపోర్ట్ మా అక్క అంటే నాకు చాలా ఇష్టము, భయం కూడాను. దాని మాట ఎప్పుడు కూడా జవదాటను కూడానండి, అంత ఇదిగా చూస్తుంది. అమ్మకంట నాకు అక్కే ఎక్కువండి. నాకు ఒకటి మా బావగారు, మా ఇంట్లో మా తాతగారు, మా పెద్దనాన్నగారు, మా నాన్నగారు, మా ఆయన, మా తమ్ముళ్ళు అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అండి. ఇంకా అందరం కూడా నమస్కారం చేసేసుకున్నాము. మా పెద్దవాడండి వీడియో ముందుకు రావడం అస్సలు ఇష్టం ఉండదు. సుబ్రహ్మణ్య స్వామిని నమ్ముకుంటే నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంతండి. నేను నా జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను, కానీ ప్రతి కష్టానికి కూడా నాకు తోడుగా ఉండి ఆ స్వామి నాకు ఇంతవరకు కూడా నాకు అన్ని విషయాలు నాకు మంచిగానే ఉంటుంది. ఇంకా మా ఆయన ఆరోగ్యం బాగుండాలని ఈ సంవత్సరం అయితే నేను పాల బింది మోసాను. మా పసుపు బట్టలు మాత్రం నేను బతికున్నంత వరకు వేసుకుంటానని మొక్కుకున్నానండి, మా పెద్దవాడు ఆరోగ్యం కోసం. మా చిన్నవాడండి వీడు. Go there. Om just say Om. Om. Say Om. వాటర్ అయ్యి అన్నిటి మీద దివ్యాంశ్ గంట కొట్టు. పూత ఇచ్చాను. నైవేద్యాలన్నీ చూపించు. ఓం నమ శివాయ. ఆర్తి ఇచ్చిన తర్వాత లాస్ట్ పొగ వేస్తే కాసేపు బయటకి వెళ్ళిపోయింది. ఓం నమ శివాయ. ఇంకోటి ఇచ్చి అక్క. మంగళాయ 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 మంగళం, మంగళీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. అయ్యప్ప మంగళం, గణేశాయ మంగళం, సుబ్రహ్మణ్య మంగళం, మంగళం మంగళం. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. మమ్మీ చూడు ఇటువైపు. చెరు హార్తి ఇది చేయొచ్చు రొటేట్.
నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంత ఆ సుబ్రహ్మణ్య స్వామి. నేనైతే దగ్గర 16 సంవత్సరాల నుంచి ఈ సుబ్రహ్మణ్యం మాల వేసుకుంటున్నానండి. మా పెద్దవాడు ఆరోగ్యం కోసం అయితే ఎప్పుడు కూడా పసుపట్లు నేను బతికున్నాళ్ళు వేసుకుంటున్నాను, మొక్కుకున్నాను. ఇంకేదో కారణాల చేత ఒక 2-3 సంవత్సరాలు ఆపానేమో కానీ ఎప్పుడు కూడా ఆపలేదు. ఆ తండ్రి కూడా మాకు ఇంతవరకు అలానే కాపాడుకుని వస్తున్నారు. ఈ ఇయర్ అయితే మాకు ఆరోగ్యాలు అస్సలు బాగాలేదు. మెయిన్ మా ఆయన గారు ఆరోగ్యం బాగాలేదండి. ఆయన కోసం అయితే నేను పాలబిందె అయితే మోసాను. ఆ పాలబిందులో నేను మోసిన పాలబిందులో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కోరికలను కోరుకుని పాలు వేస్తారు. అదైతే ఇంకా నెత్తిన పెట్టుకొని స్వామివారి కొండకైతే ఎక్కుతానండి ప్రతి సంవత్సరం కూడా. ఇంకా ఈ సంవత్సరం ఆయన పాల ముంచిన నీట ముంచిన ఆయనే దిక్కు నాకు. ఇంకైతే మా ఇంటి ఇలవేల్పు సుబ్రహ్మణ్య స్వామి. ఇంకా ఎందులో ఏం చేసినా ఇంకా ఆయనకేనండి. ఇంకా సుబ్రహ్మణ్య స్వామిని మొక్కుకున్న వారికి ఖచ్చితంగా ఏది మొక్కుకున్నా జరుగుతాయండి. మెయిన్ పిల్లలు సంతానం లేని వారు మొక్కుకొని 11 రోజులు 11 మంగళవారాలు స్వామివారిని మొక్కుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది ఆ పని. ఇంకా మనకి ఏదైనా దోషాలు గేసాలు ఉన్నా సరే అవి ఖచ్చితంగా తీరుతుండే స్వామివారిని మొక్కుకుంటే. నాకైతే స్వామివారి మాకు నమ్మకం ఏదైనా సరే ఇంకా ఆయనే ఇంకా మాకు అన్నిటికి కూడా అండి. వేల్ 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 మురుగా వేల్ 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 మురుగా వేల్ వేల్ మురుగా మా పళని వేలాయుధవే వేల్ మురుగా మా పళని వేలాయుధవే. స్కంద కడవ కుమార కార్తికేయ స్కంద కడవ కుమార కార్తికేయ శరణాగత రక్షగనే శరణాగత రక్షగనే వేలాయుధవే వేల్ 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 మురుగా వేల్ 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 మురుగా వేల్ వేల్ మురుగా మా పళని వేలాయుధవే వేల్ మురుగా మా పళని వేలాయుధవే.